నమో వెంకటేశాయ. ధనుర్మాస మహోత్సవంలో భాగంగా ఈరోజు 14వ పాసురం గురించి తెలుసుకుందాము. అలాగే స్వామివారి కైంకర్యాన్ని చూసి మనసారా స్మరించుకుందాం. జై శ్రీమన్నారాయణ. నమస్తే అండి. ఈరోజు 14వ పాసురంలో 9వ గోపికమని మేల్కొలుపుతున్నారు. ఈ గోపికమ్మ ఒక వైలక్షణ్యం ఏంటంటే, అందరికన్నా ముందొచ్చి నేను మిమ్మల్ని లేపుతాను మీకెందుకు అంటూ ముందు రోజు రాత్రి చాలా ఎలా అంటే గట్టి నిర్భరత ఇచ్చింది వీళ్ళందరికీ కూడా. నేనే వచ్చి మేలుకొలుపుతానని చెప్పినటువంటి ఈవిడ ఇంకా లేవకుండా పడుకున్నాను. అర్థమైపోయింది కాంటెస్ట్. అందుకని ఈనాటి గోప బాలికలని మేలుకొలిపే ప్రయత్నంలో, అమ్మా నువ్వే వచ్చి లేపుతానని ఇంకా పడుకున్నావేమిటి, లే అంటూ సుప్రభాత గుర్తులన్నీ కూడా చెప్తూ నేటి 9వ గోపికని మేల్కొలిపి తమలో చేర్చుకోబోతున్నారు నేటి పాసురంలో. ముందుగా பாசுரான்னு అనుసంధానం చేద్దాం. உங்கள் புழைக்கடை தோட்டத்து வாவையுள் செங்கழு நீர்வாய் நெகிழ்ந்து அம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கடு செக்கர மேந்தம் தடக்கையன் பங்கைய கண்ணா நைப்பாடேலோர் எம்பாவாய் ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇది పాసురం, 14వ పాసురం. ఈ రోజు పాసురంలో ఏంటంటే అనుమాన ప్రమాణంతో చెప్తున్నారు సుప్రభాతం అవుతుంది అంటూ. మనకి ప్రమాణాలు ఒక 3 రకాలు ఉంటాయి. ఒకటి నేరుగా కంటితో చూసి నమ్ముతాం. 2 కంటితో చూడకపోయినా ఆ గుర్తుల్ని బట్టి విషయాన్ని నమ్ముతాం. ఫర్ ఎగ్జాంపుల్, దూరంగా ఎక్కడో తగలపడిపోతూ పొగొస్తుంది అంటే అక్కడైతే తగలపడిపోతున్న లెక్క, అంటే అక్కడ మంట ఉన్నట్లు లెక్కగా. మంట లేదే పొగరాదు కదా అని అనుమానం. నేరుగా మనమేం కళ్ళతో చూడలేదు, కానీ పొగొస్తుంది అంటే అనుమాన ప్రమాణంతో దాన్ని ఒప్పుకుంటాం, అక్కడ మంట ఉంది అని. అలాగే శబ్ద ప్రమాణం అంటారు. మనం కంటితో చూడకపోయినా, అనుమానంతో చెప్పలేకపోయినా, వేదం అనేటి ఒకటి ఉంది. అది అన్నిటికీ ప్రమాణం. నిత్యములు నిర్దోషములు అన్నిటికీ ప్రమాణం వేదం. అటువంటి వేదంలో చెప్పిన దాన్ని కూడా బ్లంట్ గా నమ్మేస్తాం. వేదంలోనే చెప్పారు, ఇంకా అది అబద్ధం కాదు అంటూ ఖచ్చితంగా దాన్ని విశ్వసిస్తాం. ఇలా 3 రకాల ప్రమాణాలు ఉంటాయి దేనికైనా. ఈ రోజు గోపికమ్మని ముందుగా అనుమాన ప్రమాణంతో మేలుకొలుపుతున్నారు. ఏమని అంటే, వీళ్ళందరూ గోపికమ్మ ఇంటి ముంగిటికి వచ్చారు. 9వ గోపిక ఇంటి ముంగిటికి మన గోదాగోష్ఠి అంతా వచ్చి, ఈమె ఇంటి వెనకాల పెరట్లో ఉన్నటువంటి బావిలో ఉన్నటువంటి నల్ల కలువలేమో ముకుళించుకుపోతున్నాయి, ఎర్ర కలువలు వికసించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వీళ్ళున్నది ముందు భాగంలో, వెనక పెరట్లో ఉన్నది మీకు ఎట్లా కనపడిందని లోపల గోపికమ్మ. ఎందుకంటే ఈవిడికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. చూడండి, ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తుంటారు ఈ రోజుల్లో కూడా. మనం చూసినట్లయితే కాలేజెస్ లో, స్కూల్స్ లో గ్రూప్స్, ఆ గ్రూప్ కి ఒక లీడరు. అలా ఈవిడ లీడర్ అన్నమాట, గ్యాంగ్ లీడర్ లాగా అన్నమాట. ఈ గోపికలందరినీ తానే వచ్చి మేల్కొలుపుతానని ఇంకా పడుకుని ఉంది. వీళ్ళొచ్చి ఇలా వికసిస్తున్నాయమ్మా ఎర్ర కలువలు, నల్ల కలువలు ముకుళించుకుపోతున్నాయి అంటూ తెలియజెప్పే ప్రయత్నం చేశారు. చూడండి, కలువకి తామరకి తేడా ఉంది. కమలం అన్నా తామర అన్నా ఒకటే, కలువ మాత్రం వేరు. కమలం లేదా తామర ఉదయం పూట వికసిస్తాయి, కలువ రాత్రిపూట వికసిస్తుంది. ఓకే. చంద్రుడి వెన్నెల ఆధారంగా చేసుకుని వికసించేది కలువ. కమలము లేదా తామర లేదా పుండరీకం అంటారు, అది సూర్యకిరణాలని ఆలంబనగా చేసుకుని వికసిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఆ గుర్తులే చెప్తున్నారు. నీ ఇంటి పెరటిలో ఎర్ర కమలాలు వికసిస్తున్నాయి, నల్ల కలువలు ముకుళించుకుపోతున్నాయి అంటూ చెప్పేటప్పటికి, మీకెట్లా తెలుసు, నా ఇంటి వెనక తోటలోది మీరేమన్నా చూసారా అని అడిగింది లోపల. లేచింది, ఇంకా రాలేదు. కృష్ణ అనుభవంలో ఉన్నది, మగ్నమైపోయి బయటికి రాలేకపోతుంది. అప్పుడు బయట గోదాగోష్ఠి అన్నారు కదా, అక్కడికే వెళ్ళి చూడాలి ఏంటి. దారెమ్మట మేము వస్తూ ఉంటే అన్ని చోట్ల ఎర్ర కమలాలు వికసిస్తున్నాయి, నల్ల కలువలు ముడిపోతున్నాయి. అదే స్థితి ఉంటుందిగా నీ పెరట్లో కూడా, అందుకని అదే చెప్పామమ్మా అంటూ వీళ్ళు దాన్ని సమర్థించారు, తాము చెప్పినటువంటి గుర్తుని. అయినా సరే నేను ఒప్పుకోను, ఇంకేదైనా గుర్తు చెప్పండి అంటూ లోపల ఉన్న గోపిక చెప్పేటప్పటికి, సరే ఇదంటే నువ్వు ఒప్పుకోనంటున్నావు, కానీ కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని పలువరస కలిగినటువంటి సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తాళాలు తీసుకొని కోవెలలు తెరవటానికి వెళుతూ ఉన్నారు, సమాయత్తం అవుతూ ఉన్నారు. అంటే శుభోదయం అయినట్లేగా, సుప్రభాత వేళ అయినట్లేగా, ఇక లేవమ్మా అని అంటున్నారు. చూడండి, మనమంటే తినేది రకరకాలుగా తీసుకుంటూ ఉంటాం ఆహారం, అది అరగడం కోసం మళ్ళీ తాంబూలం వేసుకుంటూ ఉంటాం. కానీ సన్యాసులు తాంబూలం స్వీకరించరు. అందుకే జిఎస్ స్వాములకి దగ్గరకి సేవించుకోవడానికి వెళ్ళేటప్పుడు పళ్ళు తీసుకువెళ్తారు కానీ తమలపాకులు తీసుకువెళ్ళకూడదు, తాంబూలం పెట్టరు. వాళ్ళకి తాంబూల చరవణం నిషిద్ధం.
ఎందుకంటే మనం తినటం కోసమే బ్రతికితే వాళ్ళు బ్రతకడం కోసం తింటారు. రకరకాలుగా మనలాగా ఆహారం కాబట్టి తీసుకోరు. వాళ్ళకి ప్రత్యేకంగా ఆరాయించుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ ఏమిటంటే ఉన్నం సోరం పరకు నీరు తిన్నం వెత్తిలియం ఎల్లాం కಣ್ಣని అంటారు నమ్మాళ్ళు వాళ్ళు. అంటే తినే తిండి, తాగే నీరు, వేసుకునే తాంబూలం అన్ని కృష్ణ పరమాత్మే ఆళ్వార్లకే. అలాంటి స్థితిలో ఉంటారు ఆచార్యులు, సన్యాస ఆశ్రమం స్వీకరించిన వారు. మనం ఏంటంటే తినటానికి తిండి వేరు, ఆ తినటానికి మళ్ళీ ఆ అన్నం ఒకటి వండుకుంటే అయిపోతుంది ఏమిటి, దానిలో భోజ్య పదార్థాలు బోలుడు ఉన్నాయి చుట్టూరా, కూరలు రకరకాలు చేసుకుంటాం, మళ్ళీ స్వీటు హాటు మధ్య మధ్యలో స్నాక్స్, ఇన్ని రకాలు. అంటే పోషక పదార్థాలు వేరుగా ఉంటాయి, భోగ్య పదార్థాలు వేరుగా ఉంటాయి మనకి. అందుకని మనం తాంబూలం వేసుకుంటాం, వాళ్ళు వేసుకోరు. కాబట్టి తెల్లని ఆ యొక్క పలువరస సన్యాసుల యొక్క క్రమశిక్షణ తెలుపుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అటువంటి సన్యాసులు తలుపులు తెరవటానికి సిద్ధంగా వెళుతూ ఉన్నారు. అంటే సుప్రభాత వేళయిందమ్మా, లేవమ్మా అంటూ మరొక గుర్తు చెప్పారు నేటి గోపికమ్మకి. ఈ విధంగా సుప్రభాత వేళవుతుంటే నీ వచ్చి మమ్మల్ని మేలుకొలుపుతానని మాటిచ్చిన దానివి మాట్లాడకుండా పడుకున్నావేమిటి? ఎంత నువ్వు కపటంతో ఉన్నావేమిటి? నీ కపటాన్ని వీడి నీవు కూడా లేచి మాతో పాటు రావమ్మా అంటూ ఈనాటి 9వ గోపికని మేలుకొలిపే ప్రయత్నం చేస్తూ, ఎందుకు రావాలేమిటి నేను అంటే, ఎందుకు రావాలంటావేమిటి? 2 భుజాలు అద్భుతంగా ఉంటాయి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భుజ సౌందర్యాన్ని గురించి వర్ణిస్తున్నారు. విశాలమైన బాహువులు కలిగినటువంటి వాడు. మరి ఆ బాహువుల రక్షణలోనేగా పైన ఉండేటువంటి లోకాలని, కింద ఉండేటువంటి లోకాలని రక్షించే సామర్థ్యం కదా ఆ భుజాలది. అలాగే విశాలమైన తిరునేత్రాలు, పునరీకాక్షుడు పంగయ్య కన్నానైప్పాడేలోరెమ్మావాయ్ అంటుంది గోదమ్మ. అంటే ఆ పంకజ నేత్రుని యొక్క నామాలను పాడి ఆయన దగ్గరకు వెళదాం, లేచి రావమ్మా అంటున్నారు. ఈ పాసురంలో పునరీకాక్ష అనే నామాన్ని ఇస్తున్నారు గోదమ్మ. భగవంతుని యొక్క నామం పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్ష. మీరు గతంలో కూడా ఒకసారి చెప్పారు, పుండరీకాక్ష అన్నది చాలా పవిత్రమైన పదం. కమల రేకులు వంటి కళ్ళు కలిగిన వాడా అంటూ స్తోత్రిస్తాము అని చెప్పారు మీరు. అవును, అదే అటువంటి పోలిక పెడుతున్నారు. ఎందుకనేది కూడా చూసుకున్నాం. అమ్మనే నిత్యం చూస్తూ ఉండడం వల్ల ఆ స్వామి యొక్క నేత్రాలు ఎర్రగా ఉన్నాయి అంటూ. అలా ఆ పెద్ద పెద్ద నేత్రాలు పరత్వానికి సూచన కూడా. వాత్సల్యానికి గుర్తు ఎరుపు చీర. బాగా నిద్ర లేక నిద్ర లేమితోటి బాధపడుతున్న వాళ్ళ కళ్ళు కూడా ఎర్రగా ఉంటాయి. ఎక్కువ నిద్రపోయినా ఎర్రగా ఉంటాయి. ఇక్కడ స్వామి నేత్రాలు ఆ రెండిటికి కాదు పోలిక. వాత్సల్యానికి గుర్తుగా ఎరుపు చీర ఉంటుంది. మనం చేసిన దోషాలను మన్నించడానికి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. మనందరినీ రక్షించవలసిన వాడు కదా, అందుకని అందరి తప్పులను క్షమించేటువంటి గొప్ప గుణం సూచిస్తూ ఆ పెద్ద పెద్ద తిరునేత్రాలు. అటువంటి పునరీకాక్షుని యొక్క నామాన్ని కీర్తిద్దాం, లేచి రావమ్మ అంటూ నేటి 9వ గోపికను మేలుకొలిపి తమ గోష్ఠిలో చేర్చుకున్నారు మన గోదాగోష్ఠి. ఒక్కొక్క గోపికని ఏ విధంగా నిద్రలేపుతున్నారో చూస్తే అసలు ఆ పోలిక, వర్ణన అమోఘం అంటే అమోఘం. సరే అమ్మా, 9 కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి రేపు 10వ గోపికను కూడా ఎలా లేపుతారో అన్నది ఆసక్తిగా ఉంది. మరి రేపు కలుసుకుందాం రేపటి ఎపిసోడ్ లో. ధన్యవాదాలు. ఆండాళ్ తిరువడిగలే శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
భండారంలో భద్రంగా దాచుకుంటానులే గాని ఏమిటి అప్పుడే లెక్కలు అప్పచెప్తున్నావు? అప్పుడే ఏమిటి స్వామి, ఈ కట్టె పుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి. పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి మీ ఆయుష్ని పెంచుతాం. మాలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండే వరం ప్రసాదిస్తాం. నటన సూత్రధార. ఇంకా ఈ దేహంపై మోహం ఉందా పోయిందా అని పరీక్షిస్తున్నావు కదూ గోవిందా? కాదు, ఇది పరీక్ష కాదు.